హాయ్ అండి అందరికీ. చదవకముందు కాకరకాయ అన్న వాళ్ళు చదివినాక కేకరకాయ అన్నారట. మనందరికీ ఈ మాట తెలుసు. కానీ మరి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా సమానంగా కాదు అంటే ఒక ఆకు ఎక్కువే అమ్మాయిలు ఎందుకు ఇలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? పూర్వం రోజుల్లో అక్షర జ్ఞానం లేనప్పుడు కాపురాలు ఎందుకు అంత చక్కగా సాగేవి? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు అసలు మీడియా లేదు కదా అని. మీడియా లేకపోయినా ఒక ఊర్లో ఒక అనుకోని వార్త ఏదైనా జరిగిందంటే అది పొగలాగా అంతా వ్యాపించేదే. అప్పుడు ఇలాగా భర్తను భార్య, భార్యను భర్త పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, కక్షలు పెట్టుకోవడాలు అస్సలు లేవనే చెప్పాలి. అంటే దాని అర్థం అమ్మాయిలు బాగా చదువుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడినాక తమ జీవితాలనే సర్వనాశనం చేసుకుంటున్నారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రేయింపగలు కష్టపడి చదివి అందులో సీటు సాధించి పెద్ద పెద్ద స్థానాల్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటున్నారు. అమ్మాయిలు ఏదో క్షణిక ఆవేశంలో తొందరపడ్డారు, భర్త ఇది అన్నాడానో అదన్నాడానో లేకపోతే ఈగో హర్ట్ ఫీల్ అయి చేశారనో అనుకుంటే ఎంతో దృఢంగా ఉండే ప్రకృతి సహజంగా ఉండే అబ్బాయిలు వాళ్ళు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి ఒక స్థానానికి హై పొజిషన్కి వచ్చాక వాళ్ళు చేస్తున్నదేమిటి? వాళ్ళు అమ్మాయిలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు పోటీపడి ప్రేమించుకుంటున్నారు, లాంగ్ డ్రైవ్లు వెళ్తున్నారు, చాటింగ్లు చేసుకుంటున్నారు. అనకూడదు కానీ సహజీవనం కూడా చేసేస్తున్నారు. 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోతున్నాయి. అప్పుడు వాళ్ళకి ఒకటే ఆలోచన, మా ఇద్దరికి బాగా సెట్ అయింది, పెళ్లి చేసుకుందామని. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోతుంది. ఇక అప్పటి నుంచి మ్యారేజ్ గురించి రకరకాల ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిపి మరీ సెట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రీ వెడ్డింగ్ షూటు. అప్పుడైతే వాళ్ళు పడుతున్న కష్టం ఇంత అంత కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం, ఇంకా ఇలా ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఒక ఉద్యోగంలో సెటిల్ అవుతున్న వాళ్ళకి డ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి మరీ డ్యాన్స్ నేర్చుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు. కొంతమంది సినిమా పాటలను మించి చెయ్యాలని చాలా పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళి నీళ్ళల్లో పడిపోయిన వాళ్ళు కానీ, కొండల మించి పూజిస్తూ దొర్లిపోయిన వాళ్ళు కానీ, మొత్తం మీద చాలా ప్రీ వెడ్డింగ్ షూటుల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇన్ని పాటలు పడి పెళ్లి చేసుకున్నాక హానీమూన్లోనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. 2 ఏళ్ళు కలిసి తిరిగినప్పుడు రాని మనస్పర్ధలు మొదలవుతున్నాయి. కొంతమంది డైవర్సులు తీసుకుంటున్నారు. మంది ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు మొదలు పెడుతున్నారు. నాకు అర్థం కానిది ఒకటే, 2 ఏళ్ళు ప్రేమించుకున్నారు, ఒకరితో ఒకరు తిరిగారు, అంత దగ్గరైన వాళ్ళు మనస్పర్ధలు వచ్చాయి. సరే, ఎవరు తగ్గరు. కొన్న చీరో డ్రెస్సో ఏదో ఒకటి తమకు నచ్చినప్పుడు మూలను పడేసినట్లు వీళ్ళు బంధాన్ని కూడా తొందరగా తెంచేసుకొని డివోర్స్ ఇస్తున్నారు. అడిగితే ఇది ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది. డివోర్స్ తొందరగా రావడానికి పాపం అబ్బాయి తరపునైనా అమ్మాయి తరపునైనా వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆడబొడుచుల్ని, మరుదుల్ని ఒకరు డొమెస్టిక్ వైలెన్స్లో ఇరికించడానికి చక్కగా ప్లాన్ వేసుకొని మరీ డివోర్స్కు పెడుతున్నారు. ఉద్దేశం ఏమిటంటే వాడు జైలు శిక్ష అనుభవించాలని. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇన్ని రకాలుగా ఒకరినొకరు హింసించుకుంటూ డివోర్సులు తీసుకుంటున్నారు. తీసుకున్నాక కూడా ఒకరి మీద ఒకరికి కక్షలు కావేశాలు తగ్గడం లేదు. ఈ మాట నిజం అనడానికి నిన్నగాక మొన్న జరిగిన మహేష్ కథే ఉదాహరణ. సోషల్ మీడియాలో మహేష్ సునీతల గురించి చాలా కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం సిటిజన్స్ 100కి 95% సునీతదే తప్పని తేలుస్తున్నారు. అలా తేల్చడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ ప్రేమ నిన్నటిది మొన్నటిది కాదు. కొంతమంది అయితే 8 ఏళ్ల నుంచి కొనసాగుతుంది ప్రేమ. తర్వాత 22లో మ్యారేజ్ చేసుకున్నారు. 23లో అతను కెనడా వెళ్ళాడు, ఈవిడికి వీసా రాలేదు. అప్పటి నుంచే ఈవిడలో మార్పు వచ్చింది. అంటే ఇది ఒకరు ఇద్దరు అంటున్నది కాదు, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వారు కూడా ఇది రివీల్ చేశారు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు అసలు అతనిలో లోటుపాట్లు అమ్మాయికి కనబడలేదా? ఏంటి ఇదంతా ఆలోచిస్తే నాకు ఒక సమాధానం దొరికింది. కెనడా నుంచి అబ్బాయి ఫోన్ చేస్తుంటే ఈ అమ్మాయి సరిగా రిప్లై ఇచ్చేది కాదంట. ఫోన్ కాల్స్ అటెంప్ట్ కూడా చేసేది కాదట. నేచురల్గా ఎవరికైనా సరే భర్త అన్నవాడికి అనుమానం వస్తుంది, ఎందుకు ఇలా చేస్తుందని. ఇక్కడ సునీత రాంగ్ స్టెప్ వేసినట్టు. ఆ
రాంగ్ స్టాప్ ఖచ్చితంగా వేసిందనే అనిపిస్తుంది. ఎందుకంటే 8 ఏళ్ళో 10 ఏళ్ళో ప్రేమించిన భర్తని ఏవో కొన్ని కారణాల వల్ల మహేష్ కెనడా నుంచి ఫోన్ చేస్తుంటే ఈవిడ సరిగా లిఫ్ట్ చేయకపోవడం వల్ల అనుమానించాడని అనుకుందాం. అది బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఈవిడ పతిత్ అయితే. కానీ 10 ఏళ్ళు బట్టో 8 ఏళ్ళు బట్టో ప్రేమిస్తున్న భర్తని 10-15 రోజుల్లోనే కెనడాలో పోలీసులకు అప్పచెప్పడం ఏమిటి? ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తారా? మన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళు ఇంట్లో బాగుండకపోయినా, లేదు పెంచుకుంటున్న కుక్కకి ఆరోగ్యం బాగుండకపోయినా మనిషిగా మనం రియాక్ట్ అవుతాం. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చూస్తాం. అటువంటిది 10 ఏళ్ళు ప్రేమించిన భర్తని కెనడా వెళ్ళాక 10-15 రోజుల్లో భర్త మీద పోలీస్ కేసు ఎలా పెడుతుంది? ఇండియా వచ్చాక అత్తామామల మీద భర్త మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎందుకు పెడుతుంది? 10 ఏళ్ళు అతన్ని లవ్ చేసిన సునీత 10-15 రోజుల్లో భర్త మీద పోలీస్ కేసు పెట్టి అతన్ని జైలు పాలు చేయడం ఏమిటి? అంతా పట్టుకుని చూడక్కర్లేదు. ఒక్క మెతుకు చాలు అన్నట్లు సునీత క్యారెక్టర్ అంతా ఇక్కడ బయటపడింది. చేసుకున్న భర్తతో తన గతం గురించి చెప్పకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ రోజుల్లో 2-3 రోజుల్లోనే తెలిసిపోయే అవకాశం ఉంది తన వివాహిత అని. అయినా ధైర్యంగా భర్తకి తను మొదటి పెళ్లిలాగే పెళ్లి చేసుకుంది. అమ్మాయికి ఇలాంటివన్నీ వెనతో పెట్టిన విద్య అనుకుంటాను. చేసుకుంది. అగ్ని మీద ఆజ్యం పోసినట్లు వాళ్ళ మీద మొదటి భర్త మీద కేసు రన్ అవుతుండగా ఆ రీల్స్ చేయడం ఏంటి? దర్జాగా పబ్లిక్లో పెట్టడం ఏమిటి? రెండో భర్త అత్తగారు ఆ డెడ్ బాడీని తీసుకురావడానికే వీలు లేదన్నారు. ఎంత పెద్ద మోసం కదా! ఇలాంటప్పుడు 10 ఏళ్ళు ప్రేమించిన మహేష్ని ఎంచుకోవడానికి ఈ పోలీస్ కేసు అది ఆడి ఈ శ్రీనాథ్కి దగ్గరై ఉంటుంది. అందుకే దర్జాగా అతన్ని తన గతం చెప్పకుండా పెళ్లి చేసుకుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇలాగే చేస్తున్నారు. ఎవరికి కటకటాలు పాలవుతున్నారు. చదువుకోని కూడా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. కారణం ఇగో కాదంటారా? అయ్యుండి ఈవిడ ఎలా మాట్లాడుతుంది ఏమిటి అని అంటే అనుకోవచ్చు మీరు. నేను చెప్పేది ఒకటే, చదువు సంధ్య లేని రోజుల్లో భర్త పోయినా భర్త విడాకులు ఇచ్చినా చాలా గుమ్మనంగా ఉండేవి ఆ ఫ్యామిలీస్. మిదిమిక్కిలి ఆ లేడీ ఎంతో బాధపడుతూ జీవించేది. అలా బాధపడి జీవించమని నేను చెప్పడం లేదు. దీని అంతటికీ కారణం పెద్ద పెద్ద చదువులు చదివి రీసెర్చ్ స్కాలర్సు, డాక్టర్సు, ఇంజనీర్సు వాళ్ళు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కారణం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాదు ఈ సోషల్ మీడియా వచ్చేసి పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ చూసి మగోడితో సమానంగా ఆడిది కూడా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చన్న ఆలోచన వచ్చేసింది వాళ్ళల్లో. దానికి తగ్గట్టు అబ్బాయిలు కూడా ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా తిరిగి మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయిలు అలాగే అమ్మాయిలు అలాగే. దీనివలన మన సమాజ కట్టుబాట్లు మంటగలిసిపోయాయి. సునీతలాగా హత్యకు గురి అవుతున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అబ్బాయిలు కూడా హత్యలు చేసి జైలుకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. లేదా అమ్మాయిల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రోజు మనం సోషల్ మీడియాలో బోల్డ్ చూస్తున్నాం. అబ్బాయిని చంపేసి పెట్టెలో పెట్టేసిందానో లేక అక్కడి నుంచో తోసేసిందానో ఇలాగ బోలెడు. దీనంతటికీ కారణం తమ కాళ్ళ మీద తాము నిలబడి సంపాదిస్తున్నారని తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని ఆడపిల్లగా, మగవాడిని మగవాడిగా మంచి బుద్ధులతో పెంచడం లేదు. దానివల్లనే వీడు పోతే పోయాడు, ఇంకొకడు ఉన్నాడు నాకు రెడీగా అన్న భావన సునీతలాంటి అమ్మాయిల్లో బయలుదేరింది. అబ్బాయిల్లో కూడా ఇది పోతే పోయింది, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను హ్యాపీగా అని వాళ్ళు అలాగే తయారయ్యారు. ఇది ఇలా కంటిన్యూ అవుతుందే తప్ప దీనికి ఒక మంచి పరిష్కారం తల్లిదండ్రులు, ఇటు సమాజం, ప్రభుత్వం కొత్త చట్టం తేకపోతే ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉంటాయి. అబ్బాయిలను అమ్మాయిలను హెచ్చరించే చట్టం ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకురావాలి. ఆస్ట్రేలియా వెళ్ళి ఎంఎస్ చేసి 8 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని కెనడాలో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిన వెంటనే 8 ఏళ్ళ ప్రేమ ఇద్దరి మధ్య ఏమైంది? అమ్మాయి 15 రోజుల్లోనే మహేష్ మీద పోలీస్ కేసు పెట్టడం ఏంటి? దీర్ఘంగా ఆలోచిస్తే సునీత వల్లనే మహేష్ ఖచ్చితంగా అలా క్రూరంగా తయారయ్యాడు. చదువుతోటే అయిపోయింది. ఇక సుఖపడదాం అనుకున్న టైంలో ఇది వల్ల తల్లి చనిపోవడం, నోటీసుల వల్ల తను ఈ దేశం వెళ్ళడానికి లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, సునీత రీల్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానంటూ ఇలాంటి పోస్టింగ్లు అన్నీ పెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సర్వనాశనం అయిపోయిన తన జీవితం తల్లి పోవడమే కాదు, తను ఇంకా బ్రతికుండి ఎందుకు అనుకున్నాడు. సమయంలో ఆ మనిషికున్న చదువు కానీ జ్ఞానం కానీ ఏవి పరిగణనలోకి రావు. అలాంటప్పుడే ఇలాంటి హత్యలు జరుగుతాయి, జీవితాలు సర్వనాశనం అవుతాయి. కాదంటారా? ఎంతో మంది అర్ధాంతరంగా చనిపోతూనే ఉన్నారు. ఈ మరణాలు ఆగాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా చట్టం కఠినమైన
జీవోని తీసుకురావాలి. ప్రయత్నంలోనే దిశ చట్టం, ఫోక్సో, లివింగ్ రిలేషను ఇలా చాలా చాలా చట్టాలు తెస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలని. మరి ఇటువంటి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోకముందు పెళ్లి చేసుకున్నాక కూడా ఒకరినొకరు లేపేసుకొని చంపేసి డ్రమ్ముల్లో కుక్కేయడం, లేతే హానీమూన్ పేరుతో తీసుకువెళ్ళి అక్కడ చంపేయడం, ఇలా ఎన్నో రకాల న్యూస్లు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటువంటివన్నీ ఆగాలంటే ఖచ్చితమైన చట్టం అమ్మాయిలకి అబ్బాయిలకి తీసుకురావాలి. ఆ చట్టం చూసైనా సరే ఇచ్చేయడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, లేదంటే లేపేయడం, డ్రమ్ముల్లో కుక్కేయడం, లేదంటే హనీమూన్ పేరుతో కొండల మించి తోసేయడం, ఎన్నో రకాల హత్యలు అబ్బాయిలు అమ్మాయిలు ఒకరినొకరు చేసుకుంటూ జీవితాలు ముగిస్తున్నారు. దీనికి ఎండ్ కార్డు పడితే ఖచ్చితంగా పూర్వం మన సాంప్రదాయం ఒకరి కోసం ఒకరు బ్రతికినట్లు ఎంత కష్టం వచ్చినా ఇద్దరూ కలిపి సాల్వ్ చేసుకోవడం. భర్త కళ్ళల్లో కన్నీరు భార్య చూడలేకపోయేది. భార్య అనారోగ్యంతో ఉంటే భర్త ఎంతో తల్లడిల్లిపోయేవాడు. కానీ ఆ అందమైన ముచ్చటైన కాపురాలు ఈ రోజుల్లో నిజంగా ఉన్నాయా చెప్పండి? ఈ భయంకరమైన ఈ పెళ్ళిళ్ళు, ఈ లాంగ్ రిలేషన్స్ ఒకటేమిటి అడ్డమైన చెత్త అంతా. అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు వంట పట్టించుకున్నారు? పేరెంట్స్ది కూడా ఇందులో చాలా ఉంది. అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక దారిలో పెంచితే వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉండిన. మొక్కై వంగంది మానై వంగుతుందా అంటారు. అది నిజం చేశారు పేరెంట్స్. ఇటు తల్లిదండ్రులు కడుపు మంట కలిగిస్తున్నారు, అటు సిస్టర్స్ బ్రదర్స్ కూడా జైలు పాలవుతున్నారు. మొత్తం మీద అబ్బాయి కుటుంబం అయినా అమ్మాయి కుటుంబం అయినా ఎన్నో ప్రాబ్లమ్స్ సునీత లాంటి అమ్మాయిల వల్ల ఫేస్ చేస్తుంది. వాళ్ళ జీవితం అగమ్య గోచరంలోకి వెళ్ళిపోతుంది. ఇంత దారుణాలు జరుగుతుంటే దీనికోసం ఖచ్చితంగా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి. ఇప్పటి వరకు సునీత లాంటి మహేష్ లాంటి కథలు మనం రోజు వినవలసి వస్తుంది. మరి మీరేమంటారు?